దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ కూడా దేవుని నామమున శుభములను తెలియజేస్తున్న మీ అందరికీ కూడా శుభము కలుగును గాక. ఇది నిన్న 42వ కీర్తన 1-2 వచనములను మనం ధ్యానించుకుందాం. 42వ కీర్తన 1-2 వచనములు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. దేవునామానికి స్తోత్రములు. ఈ యొక్క భక్తుడి యొక్క మాట ఏమై ఉన్నది అనేసంటే, వీరి ప్రాణమట దేవుని కొరకు ఆశపడుతున్నదంట. దేని కొరకు ఆశపడతా ఉన్నది? వీరి ప్రాణము దేవుడి కొరకు ఆశపడుచున్నది. ఏమండి, ఈ యొక్క సమయమందు ఈ వాక్యం ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి ఆ ప్రశ్న ఏమైందంటే, నీవు దేని కొరకు ఆశ కలిగి ఉన్నావు? నిజమే కదా. చాలామంది ఏమండి దేని కొరకు ఆశ కొని ఉంటున్నారు? నూతనమైనటువంటి వస్త్రములు, లేదా బంగారము, లేదా పదవుల కొరకు, ఆస్తుల పైన, అధికారము పైన, సుఖభోగముల పైన, శరీరాశల మీద ఆశ కలిగి ఉన్నారు. లోక సంబంధితమైనటువంటి వాటిపైన ఆశ కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని కొరకు ఆశ కలిగి ఉంటున్నటువంటి వారు కనబడుచున్నారా? దేవుని కొరకు ఆశపడి ఉంటున్నటువంటి వారిని మనము చూడగలుగుతున్నామా? అసలు మనము దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నామా? ఇక్కడ ఈ మాట ద్వారా తెలుసుకునవలసినటువంటిది ఏంటి అంటే, దేవుడి కొరకు ఆశ కలిగి ఉండడము అంటే ఆత్మ సంబంధమైన ఆశ కూడా ఉన్నదని ఈ యొక్క వచనము ద్వారా, ఈ వాక్యం ద్వారా తెలుసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఏంటది? పరలోక సంబంధమైనటువంటి ఆశ, ఆత్మ సంబంధమైనటువంటి ఆశ కలిగి జీవించాలా. ఈ భక్తుడు ఉన్నటువంటి ఆశ ఏంటి అనేసంటే, ఈయన రాస్తున్నటువంటి మాట అక్కడ ఉంది, నేను దేవునిని ఎప్పుడు దర్శించాలా, నేను దేవుడితో ఎప్పుడు మాట్లాడాలా, నేను దేవుడితో ఎప్పుడు గడపాలా, అట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలా, నేను పరిశుద్ధమైనటువంటి జీవితమును నేను జీవించాలా, నేను దేవునితో గడపాలా, దేవునితో నడవాలా అనేటటువంటి చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశ. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశ కలిగి ఉన్నది. ఏంటంట ఆ ఆశ? ఏమండి, ఈ 2వ వచనంలో రాసుంది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఏమండి, ఈ యొక్క ఆశను దేనితో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దుప్పితో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడండి. దుప్పి యొక్క దాహమును పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. దుప్పి నీటి కొరకు పరిగెడతా ఉంటుందండి. కొంచెం దూరంగా చూస్తే ఎండమావులు అందరికీ తెలిసే ఉంటుంది. ఎండమావులు కనబడతా ఉంటే నీళ్లున్నాయనుకొని ఆ ఎండమావుల వైపు పరిగెడుతుంది. ఆ స్థలమునకు వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండవు సరిగదా. మళ్ళీ అదే అంత దూరాన్ననే మళ్ళీ అదే ఎండమావులు కనబడతా ఉంటుంది. మళ్ళీ పరిగెడతా ఉంటుంది. దొరికే వరకు దుప్పి పరిగెడతా ఉంటుందండి. నీళ్ళ కొరకు ఆగదు దాని పరుగు. ఇక దాని పరుగు ఆపదు. దొరికే వరకు పరిగెడుతుంది. పరిగెట్టి చివరికి చచ్చిపోతుంది. దేవునికి స్తోత్రం. నీవు కూడా అట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆశ కలిగి ఉండాలా అని ప్రభువు కోరుకుంటా ఉంటున్నాడు నిన్ను బట్టి. అతి విధమైనటువంటి పరిగెడుతున్నామా, లేదా ఈ లోకపు ఆశల్లోనే కూరుకుపోతా ఉంటున్నామా? దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నామా, లోక సంబంధమైనటువంటి ఈ శరీరాశల వైపు ఉన్నామా? ఒకవేళ శరీరాశల వైపు ఉంటే ఏం జరుగుతుంది? రోమా పత్రిక ఒక్కొక్కసారి వెళ్దాం. రోమా 8వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. ఇక్కడ శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నొంతురు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఒకవేళ నీకు ఇట్టి విధంగానే ఈ శరీరము పైన ఆశ కలిగి ఈ లోకాశలలోనే ఒకవేళ నువ్వు కూరుకుపోతున్నట్టయితే గనక నీవు శరీర సంబంధమైనటువంటి వాడవు అని వాక్యం చెప్తుంది.
అలాగే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము. ఏమండి? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు గనక నీకు ఉంటే, ఆత్మ సంబంధమైన వాటి మీద గనక నీ మనస్సు ఉంటే, నీకు జీవమును, నీ జీవితానికి సమాధానమును దయచేస్తుంది. నీ కుటుంబానికి, నీ కుటుంబంలో సమాధానమును అనుగ్రహిస్తుంది. నీవు ఆత్మ సంబంధమైనటువంటి వాడవై ఉంటే, నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు, కార్యముల చేత ఉంటే, నీకు అది జీవమును, సమాధానమును అనుగ్రహిస్తుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానంను కోల్పోయి ఉన్నావు అనేసంటే గల కారణము, నువ్వు శారీర సంబంధమైనటువంటి క్రియల చేత, కార్యముల చేత ఉన్నావు. ఏమైనటువంటి వారలారా, నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన, ఆత్మ సంబంధమైనటువంటి నడవడిక కలిగి ఉండు. అనగా నేనెప్పుడు దేవుణ్ణి దర్శింతునా, నేనెప్పుడు ప్రార్థన చేసుకోవాలా, నేనెప్పుడు వాక్యమును చదువుకోవాలా, నేను దేవుడితో నడవాలా, నేను దేవుడితో గడపాలా. ఏమండి, ఇటు ఆశ ఉన్నదా? ప్రతిరోజు వాక్యం చదవాలనేటటువంటి ఆశ కలుగుతున్నదా లేదా? ప్రతిరోజు ప్రార్థన చేయాలనేటువంటి ఆశ కలుగుతున్నదా లేదా? లేదు అని అంటే గనక నువ్వు శారీరమైనటువంటి దానిపైననే మనస్సు నుంచి ఉన్నావు అని అర్థం. ప్రభువా, నేను నీ వల్ల జీవిస్తాను ప్రభువా, నిన్ను పోలి నడుచుకుంటాను ప్రభువా, ఇతరులకు మాదిరిగా ఉంటాను ప్రభువా, నీ వల్లనే నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా, నాలో ఉన్న ఈ లోకపు అలవాటును విడిచిపెడతాను ప్రభువా, ఈ పాపాన్ని విడిచిపెడతాను ప్రభువా, ఇట్టి విధమైనటువంటి తండ్రి మన నాయన, ఇదిగో ఈ యొక్క క్రియలను, లోక సంబంధితమైనటువంటి క్రియలను నేను వదిలిపెడతాను ప్రభువా, చెడును విడిచిపెడతాను, చెడ్డ మాటలు మానేస్తాను ప్రభువా, మోసపూరితమైనటువంటి ఆలోచనలు, మోసము చేసేటటువంటి ఆ యొక్క స్వభావమును నాలోంచి నేను తీసివేసుకుంటాను ప్రభువా, అన్యాయమును, అక్రమమును మానివేసుకుంటాను ప్రభువా, త్రాగుడును ప్రభువా, ఇదిగో జూదమును నేను మానివేస్తాను, విడిచిపెడతాను ప్రభువా, నీతో నేను బ్రతుకుతాను ప్రభువా అనేటటువంటి అట్టి దేవుని యందు నీవు ఆశ, ఆత్మ సంబంధమైనటువంటి ఆశ కలిగి ఉండాలా. నిజమేనండి, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మరి ఇప్పుడు పాపం చేసిన వాడు దేని కొరకు పరిగెత్తాలా? పరిశుద్ధత కొరకు పరిగెత్తాలి కదా. ఏమండి, పౌలు గారు పరిగెత్తినారంట కదా, గురి యుద్ధకే. ఆయన పరిగెక్కడికంటే గురి యుద్ధకే పరుగు. ఏంటా గురి? పరలోకం, దేవుడు. అట్టి విధంగా నీ గురి కూడా దేవుడై ఉండాలా, నీ గురి కూడా పరలోకమై ఉండాలా. పరలోక సంబంధమైనటువంటి వాటి పైన నీవు మనస్సు కలిగి ఉండాలా. పైన వాటి మీద కానీ లోక సంబంధమైన వాటి మీద నీవు మనస్సు పెట్టుకొనకుడి. ఒకసారి 2వ వచనం కూడా మనము చదువుకుందాం. కీర్తన 42వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఏమండి, జీవము గల దేవుడై ఉన్నాడు. ఏమండి, దేవుడను వాడు చూడగలడు, వినగలడు. జాగ్రత్త. మనుషులు పై రూపం చూస్తున్నారేమో, నిన్ను చూసి చాలా మంచివాడు అంటున్నారు కావచ్చు, కానీ నీ హృదయ స్వభావము, నీ హృదయ అంతరంగమును చూచుచున్నవాడు, ఎరిగినవాడున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, గనుక నీ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండవలసిన దానవై వాడవై ఉన్నావు. 139వ కీర్తన 1వ వచనం నుంచి చూసినట్టయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనున్నావు. చూసినారా? నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. గనుక ఇదిగో యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల నువ్వు సేవిస్తున్నటువంటి వాడు జీవము గల దేవుడు. అది జాగ్రత్తగా నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా తన ఎదుట ప్రవర్తించువాడవై ఉండాలా.
ఆయనతో నీవు నడిచినట్టయితే ఆయన నిన్ను పరిశుద్ధపరచగలడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనకు ఆకలేసింది అనుకోండి, ఏమండి, తినేదాకా ఆ తపన తగ్గదు కదా మనకి. మరి ఆత్మ సంబంధమైన ఆకలి ఉందా, లేదా ఆత్మీయంగా చచ్చిపోయారా? అలా ఆత్మీయంగా చచ్చిపోతే మీరు ప్రార్థన చేసుకోకపోయినా, వాక్యం చదువుకోకపోయినా మీకేం అనిపించదు. ఏమండి, ఒకవేళ ఆత్మీయంగా కనుక మనం చచ్చిపోయిన వారమైతే మనం రోజు వాక్యం చదువుకోకపోయినా, ఒకవేళ ప్రార్థన చేసుకోకపోయినా ఏమీ అనిపించదు. నువ్వు వాక్యం చదువుకోకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా ఏమీ అనిపించడం లేదు అనేసి అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వాడవై ఉన్నావు. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి దానవై ఉన్నావు. జాగ్రత్త. అదే రోమా 8వ అధ్యాయంలో మరో చోట కూడా మాట రాసి ఉంది. 13వ వచనం ఒకసారి చూద్దాం. 8, 13 రోమా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైయుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎందుకంటే నేను జీవము గల దేవుడను. ఆత్మ సంబంధమైనటువంటి క్రియలతో ఆత్మానుసారమైనటువంటి జీవితము నీలో ఉన్నట్టయితే నేను జీవమును అనుగ్రహించు వాడనై ఉన్నాను. గనుక దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగానైతే ఆశపడి పరిగెత్తుచు అది చివరికి చచ్చిపోతుందో, మనము కూడా ప్రభువునందు మృతి పొందువారమై ఉండాలి. ప్రభువు కొరకు బ్రతుకుతూ, ఏమండి, దేవుని కొరకు జీవిస్తూ, దైవ సంబంధితమైనటువంటి క్రియలు కార్యముల చేత పరిగెడుతూ ప్రాణము విడుచువారమై ఉండాలి. నేను వాక్యమేం సెలవిస్తుంది? దేవుని యందు మృతి పొందు మృతులు ధన్యులు. లోకానుసారముగా జీవించి మృతి పొందేటోళ్ళు ధన్యులు కాదు. దేవుని యందు మృతి పొందాలా అంటే నీ స్థితిగతి, నీ పరిస్థితి, నీ ప్రతి విషయంలో నువ్వు దేవుని యందే ఉండాలా. అది రోగమైనా, బాధ అయినా, వ్యాధి అయినా, ఆకలి దప్పులైనా, మరి ఏదైనప్పటికీ ప్రభువునందు ఉండి జీవించు వారమై ఉండాలా. దానిని సహించి భరించి ఎదుర్కొని ఆత్మీయంగా జయించువారమై ఉండాలా. పాపము చేయువారమై ఉండరాదు. దేవుడు ఇటు కొద్ది వాక్యమును మన ఆత్మని మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.